అంటే జీహెచ్ఎంసీ మెరుగుపరచడంలో సాంకేతికత ఏ విధంగా సహాయపడుతుంది? అంటే సీసీ కెమెరాలు కానివ్వండి, ఆన్‌లైన్ ఫిర్యాదులు ఇవి ఎంతవరకు సహాయపడుతున్నాయి మీకు? ఆన్‌లైన్ కంప్లెయింట్స్ అయితే నేను అంటే చెప్పొద్దు గానీ, జీహెచ్ఎంసీలో ఆన్‌లైన్ కంప్లెయింట్స్ చేయమని జెప్తారు అధికారులు. హ్మ్. కానీ ఆ కంప్లెయింట్ అటెండ్ గాకముందే అయిపోయింది అని జెప్పి వాళ్ళకొస్తుంది అని జెప్పి మెసేజ్ వస్తుందని చాలా మంది నాకు కంప్లెయింట్ జేశారు. అది ఓకే. అంటే అధికారులు ఎందుకలా జేస్తారో నాకు అర్థం గాలేదు అసలు. అంటే ఆన్‌లైన్ కంప్లెయింట్స్ పెట్టమని చెప్తారు. మళ్ళా కంప్లెయింట్ కంప్లీట్ కాకముందే రిస్టోర్ అయిపోయింది అని చెప్పి వాళ్ళకి మెసేజ్ వస్తుంది అని చెప్పి చెప్పడం చాలా సార్లు చూసాను. నేను అదే చెప్తున్నా. అందుకే నేను వాళ్ళకి ఏం చెప్తానంటే మీరు ఆన్‌లైన్ కంప్లెయింట్ ఇచ్చినా నా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా నేను అది అయ్యేటట్టు చూస్తానని చెప్పి నేను చెప్పడం జరుగుతది. హ్మ్. మళ్ళీ సీసీ కెమెరాస్ కూడా కంపల్సరీ పెట్టుకోమని చెప్తున్నారు పోలీస్ అవును. అధికారి గాని వీళ్ళందరూ కూడా. కానీ కాలనీస్‌కెళ్తే ఏమైపోతుందంటే వాళ్ళు పెట్టుకోలేక మమ్మల్ని అడుగుతున్నారు ఫండ్. సో నేనేమంటానంటే ఈ సీసీ కెమెరాస్ కూడా మన జీహెచ్ఎంసీలో ఒక విభాగం అనేది పెట్టేసి అవును. దానికి కూడా ఒక ఫండ్ లాంటిది కేటాయిస్తే ప్రతి ఒక్క ఏరియాలో మనం సీసీ కెమెరాస్ పెట్టొచ్చు. సేఫ్టీ అనేది కూడా మనకి ఈజీగా అంటే మనకి అవును. ఏదైనా ఇష్యూస్ అయినా గానీ మనకి ఈజీ అయిపోతదనమాట పాలించడం గాని. అదొకటైతే నాకుంది. ఆ సీసీ కెమెరాస్ కూడా పెట్టించా. ఇంక ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ గురించి కూడా హ్మ్. అంటే ఎవ్రీ హౌస్ ఇప్పుడు ఏదైనా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే ముందు ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కూడా కంపల్సరీ ఉండాలి అని చెప్తే మనం వాటర్ కూడా స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటది. ఆ 2 నాకు అందులో అంటే పెడితే బాగుంటదని నాకు ఎప్పటి నుంచో ఉంది అది.